భద్రాచలంలో గోదావరి నీటి మట్టం స్వల్పంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వస్తున్న వరద నీరు వల్ల భద్రాచలం వద్ద నీటి మట్టం పెరుగుతోంది. గురువారం ఉదయం 13 అడుగులు ఉన్న గోదావరి నీటి మట్టం సాయంత్రానికి 15 అడుగులకు చేరింది. శుక్రవారం ఉదయం 6 గంటలకు 18.5 అడుగులకు చేరి ప్రవహిస్తోంది. సాయంత్రానికి 19 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతంలో ఇంకా నీటి మట్టం ఉండడం వల్ల భద్రాచలం వద్ద గోదావరి వరద పెరుగుతోందని కేంద్ర జల సంఘం అధికారులు చెబుతున్నారు. నీటి మట్టం పెరగడంతో మొన్నటి వరకు ఇసుక తిన్నెలతో ఉన్న గోదావరి స్నాన ఘటాల ప్రాంతం వద్దకు చేరుకుంది. అపోలో మెడికల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చిన్న పిల్లలకు నిర్వహించిన ఉచిత గుండె శిబిరానికి విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుండి గుండె వ్యాధితో బాధపడుతున్న పిల్లలను తల్లిదండ్రులు తీసుకొని వచ్చి వైద్య పరీక్షలు చేయించారు. మొత్తం 106 మంది చిన్నారులకు అపోలో హాస్పిటల్ పీడియాట్రిక్ కార్డియో థొరాసిక్ డాక్టర్ సునీల్ కుమార్ స్వైన్, పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అమోల్ గుప్తా, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ప్రత్యూష సింధు పరీక్షలు చేశారు. 33 మందికి ఆపరేషన్ అవసరమని, వీరికి త్వరలో ఉచిత ఆపరేషన్లు నిర్వహిస్తామని తెలిపారు. ఈ వైద్య శిబిరాన్ని డిఎంహెచ్ఓ హర్షవర్ధన్, సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మురళీధర్ రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్బీఎస్కే ప్రోగ్రాం అధికారి వెంకటరమణ, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ సాహితి, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సంధ్య, ఆర్బీఎస్కే వైద్యాధికారులు, మార్కెటింగ్ మేనేజర్ ఏవి రమణ, ఎగ్జిక్యూటివ్ అభిషేక్, రామకృష్ణ, రాఘవేంద్ర, మధు పాల్గొన్నారు. హైదరాబాద్ లాల్ దర్వాజాలో అమ్మవారి ఆలయ శిఖర హారతి నేత్ర పర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. గౌలిపుర మహంకాళి భారతమాత దేవాలయం వద్ద శివపార్వతి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఆలయ అధ్యక్షుడు ఎల్లమని కైలాస్ కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమానికి నిర్వహించారు. ప్రముఖులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మల్లేష్ గౌడ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. Yalla. విజయవాడ కట్టదొక్కుమ వారి దేవస్థాన జీవ గారు వచ్చారు. వారికి మా దేవాలయం తరఫు నుంచి మేడం గారికి సాధారణంగా ఆహ్వానం తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడే విజయవాడ కట్టదొక్కుమ
దేవస్థానం ఈవో గారు వచ్చారు. వారికి మా దేవస్థాన స్వామివారికి మొట్టు పెట్టు ఏడుగులో ఉంటారు బాగా పెట్టి సగం పెట్టు ముగ్గురు బిడ్డ పెళ్లి చేసి ఇద్దరు బిడ్డ చేసి వాళ్ళు ప్రాణం తీసుకుంటూ విజయవాడ మేడ్చల్ జిల్లా ఉప్పల్లోని శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ చైర్మన్ కాసర్ల మహేందర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంస్థ సిబ్బంది యోగక్షేమాల కోసం అనుక్షణం తప్పించడమే కాకుండా సమాజంలో తన వంతు బాధ్యత నిర్వహించేందుకు తన తండ్రి కె మాధవరెడ్డి పేరు మీద స్థాపించిన కేఎంఆర్ ఫౌండేషన్ ద్వారా రక్తదాన శిబిరం ఏర్పాట్లు చేశారు. ఈ శిబిరంలో 150 మందికి పైగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కాసర్ల మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తమ సంస్థలోని మార్కెటింగ్ సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు కూడా ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ చేయిస్తున్నట్లు తెలిపారు. డైరెక్టర్ నంబూరి రవి మాట్లాడుతూ కేఎంఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రతి నెల ఏదో ఒక సామాజిక కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సంవత్సరం 1,00,000 మందికి ఉపాధి కల్పించడం లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ సత్యరెడ్డి, శంకర్ రెడ్డి, రఘుమారెడ్డి, మార్కెటింగ్ హెడ్స్ జగన్ గౌడ్, హర్షవర్ధన్, ఆంజనేయులు, మార్కెటింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇట్లానే ఎదిగి మన ఫ్యామిలీస్ మన పిల్లలతో అందరితో హ్యాపీగా ఉండాలి. అట్లానే ఇక్కడ మనకు ఒక ప్రమోషన్ లేకపోతే మనకు ఒక రికగ్నిషన్ ఉంటది. బట్ ఇక్కడ నా బర్త్డే విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. ఇంత పెద్దగా సెలబ్రేషన్ చేసిన మా శ్రీ సిద్ధి వినాయక కుటుంబ సభ్యులందరికీ మరియు నా శ్రేయోభిలాషులకు, నా మిత్రులకు, మా బంధువులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. నా బర్త్డే సందర్భంగా మా ఫాదర్ పేరు మీద పెట్టిన కేఎంఆర్ ఫౌండేషన్తో బ్లడ్ డొనేషన్స్ కానీ, నెక్స్ట్ మా అసోసియేట్స్కు విత్ ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ కానీ, ఇంకా మిగతా కార్యక్రమాలు ఇలానే చేసుకుంటూ ఎల్లవేళలా ఇలానే కార్యక్రమాలు చేసుకుంటున్నానని నిర్ణయించుకున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డెవలపర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన శ్రీ కాసర్ల మహేందర్ రెడ్డి గారి పుట్టినరోజు. ఇది మా 25,000 మంది అసోసియేట్లకి మా దేవుడి పుట్టినరోజుగా మేము పండగలాగా జరుపుకుంటున్నాం. చాలా అద్భుతంగా ఈరోజు సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఎప్పుడు డబ్బు సంపాదనే కాదు, మనం సమాజానికి మన వంతు సాయం చేయాలనే ఉద్దేశంతో తలసేమియాతో బాధపడే వాళ్ళ కోసం మన చైర్మన్ గారిది అయిన కేఎంఆర్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 150 మంది స్వచ్ఛందంగా మా మార్కెటింగ్ అసోసియేట్లే రక్తదానం చేసి రక్తదానం వల్ల ఉపయోగాల్ని, రక్తదానం మీద ఉన్న అపోహల్ని కూడా తొలగించడం జరిగింది. అందరూ కూడా ఎట్లయితే ఉత్సాహంతో ఇప్పుడు ముందుకెళ్తున్నామో ముందు కూడా ఈ బిజినెస్లో కూడా అలానే ఉత్సాహంతో ముందుకెళ్తూ మా చైర్మన్ గారు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటూ ఏ వెంచర్నైనా కూడా అతి త్వరగానే అంటే నెల రోజుల లోపలనే
అన్ని వెంచర్స్ని కంప్లీట్ చేసుకొని మా లక్ష్యమైన ఈ సంవత్సరం డిసెంబర్ 31 వరకు ఉన్నటువంటి 1,00,000 మంది అసోసియేట్లనే జాయిన్ చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆ దిశగా ముందుకు వెళ్తున్నాము. ప్రతి అసోసియేట్ కూడా నా సొంత కంపెనీ, మా చైర్మన్ గారు అంటే మా సొంత మనిషి అనే ఉద్దేశంతో ఈరోజు 1000 మంది దాకా ఈరోజు రావటం, ఇంత టైం స్పెండ్ చేయడం కూడా నిజంగా అభినందనీయం. అందరికీ కృతజ్ఞతలు. హైదరాబాద్ బేగం బజార్ ముస్లిం జంగ్ఫుల్ భూలక్ష్మి దేవాలయంలో ఘటం ఊరేగింపు అంగరంగ వైభవంగా బ్యాండ్, డప్పుల, వాయిద్యాల, కళాకారుల నృత్యాలతో కొనసాగింది. ఘటం ఊరేగింపు దేవాలయం నుండి ఉస్మానియా గేట్, కోల్సావాడి, బేగం బజార్, ఛత్రి, నగర్ఖానా, చూడి బజార్, శంకర్ నగర్, జగన్నాథ మీదుగా భూలక్ష్మి దేవాలయానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు బాబు గురు మాట్లాడుతూ ఈ దేవాలయం అతి మహాన్వితమైందని అన్నారు. ఈ ఆలయానికి 4 తరాల నుండి తమ కుటుంబీకులు సేవలు చేస్తున్నామని తెలిపారు. నాటి నవాబు కాలం నుండి నేటి రాజ్య పరిపాలన వరకు అమ్మవారి కళ్యాణానికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు వస్తాయన్నారు. ఈ నెల 16న బోనాల సమర్పణ, అమ్మవారి తొట్టెలను తీసుకురావడం, 17న బలిగంప రంగం కార్యక్రమం ఉంటుందని అన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్, మేధావి సిల్క్స్ యూనివర్సిటీ, ఎన్ఎస్డిసి సాధికారత పొందిన డిగ్రీ, డిప్లొమా ప్రోగ్రాంల కార్యక్రమాన్ని హైదరాబాద్ హిమాయత్ నగర్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేధావి సిల్క్స్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు అండ్ ఛాలెంజర్ ప్రదేశ్ దూదాని, ఐఎన్ఐఎఫ్డి గ్లోబల్ సిఇఓ అనిల్ బ్లోసా, బాలీవుడ్ నటుడు, సెలబ్రిటీస్ హోస్ట్ అమర్ వర్మతో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కింద ఫ్యాషన్ ఇంటీరియర్ డిజైన్ లో వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. మేధావి సిల్క్స్ యూనివర్సిటీ అకాడమిక్ ఎక్సలెన్స్ ప్రపంచంలోని అతిపెద్ద డిజైన్ ఇన్స్టిట్యూట్లు అయిన నెట్వర్క్ అయిన ఐఎన్ఐఎఫ్డి నైపుణ్యం, నిర్మాణ పరక్రమాన్ని మిళితం చేస్తుందని సిఇఓ అనిల్ కోస్లా అన్నారు. బాలీవుడ్ ప్రముఖ హోస్ట్ అమర్ వర్మ విద్యార్థుల అసాధారణ డిజైన్ నైపుణ్యాలను గుర్తించి ప్రశంసించారు. కార్యక్రమంలో ఫ్యాషన్ డిజైన్ అధ్యాపకులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. INIFT के साथ मेरा एक एसोसिएशन 7-8 साल से रहा है और जैसे मैंने अभी पहले भी कहा कि धीरे धीरे बढ़ता जा रहा है और पिछले कई सालों में इनके जो एक मेन फीचर है डिज़ाइन फेस्टिवल, वो मैं इसे होस्ट करता हूँ और होस्ट करने के दौरान मैंने देखा कि जिस तरह का स्किल इंटीरियर डिज़ाइन एंड फैशन डिज़ाइन स्टूडेंट्स का मैंने देखा है, उसको देखने के बाद आई जस्ट फेल्ट कि हमारी जो एजुकेशन पॉलिसी है उस हिसाब से उतनी अपॉर्चुनिटीज़ शायद बच्चों को नहीं मिल पाएगी. बट टुडे आई थिंक विद द कोलैबोरेशन ऑफ INIFT, मेधावी स्किल्स एंड NSDC, ये तीनों का एक जो ट्राईपार्टाइट अलायंस है, एग्रीमेंट है, उसके बाद आई थिंक करेक्ट मी इफ आई एम रॉन्ग, छोटी मोटी चीज़ हैं जैसे एम्ब्रॉयडरी, अगर मैं एग्जांपल देता हूँ हर जगह, और INIFT ही एकमात्र, मैं पहले भी आपसे ये बात कर चुका हूँ कि INIFT ही एकमात्र ऐसा इंस्टीट्यूट है इंडिया का फैशन डिज़ाइन और इंटीरियर डिज़ाइन में जो भारत को रिप्रेजेंट करता है लंदन फैशन वीक में गवर्नमेंट ऑफ इंडिया के सहयोग से,
और न्यूयॉर्क फैशन वीक में। इसके अलावा लैक्मे फैशन वीक जो होता है उसमें हम 36 सीज़न से हर बार अपने स्टूडेंट्स को चांस देते हैं और वो स्टूडेंट हमारे जो पास आउट्स हैं उनमें आयु हुआ है और जिसको हम यहाँ पर लॉन्च कर रहे हैं। आप सभी को एक कॉन्टेक्स्ट जानना ज़रूरी है कि ये किस आधार पे हुआ। इंडिया में आप सभी को पता है कि 4 में से 1 बच्चे को ही मौका मिलता है हायर एजुकेशन में आने का। साइंस और इंटीरियर डिज़ाइन के बारे में पढ़ाई होती है, तो वो एक स्किल है जो जिसके थ्रू लोग बहुत अच्छा काम कर रहे हैं फैशन डिज़ाइन, इंटीरियर डिज़ाइन सेक्टर्स में। तो उनको हायर एजुकेशन से कैसे जोड़ा जाए, तो इस एसोसिएशन के थ्रू बच्चों को एक मौका मिलेगा कि वो अपना स्किलिंग कोर्सेज के साथ साथ एक हायर एजुकेशन डिग्री भी ले सकें जो कि फैशन डिज़ाइन और इंटीरियर डिज़ाइन के फील्ड में ही होगा। ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో దేవాదాయ శాఖ తరపున తీసుకున్న నిర్ణయాలు అర్చకులకు ఎంతో మేలు చేకూరుతుందని చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం అర్చకులు అన్నారు. మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ దేవాదాయ శాఖ ఉద్యోగుల పదవి విరమణ వయసు 60 నుండి 52 ఏళ్లకు పెంచడం, చిన్న ఆలయాల్లో పనిచేసే అర్చకులకు అసలు పదవి విరమణ లేకుండా చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అర్చకుల జీతాలు 5,000 నుండి 10,000 రూపాయలకు పెంచడం మంచి నిర్ణయమని అన్నారు. చిన్న దేవాలయాల అభివృద్ధి టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా కాలనీలలో రామాలయాలు నిర్మాణానికి ముందుకు రావాలని నిర్ణయించడం గొప్ప విషయంగా అభివర్ణించారు. కేబినెట్ నిర్ణయాల పట్ల సీఎం జగన్, మంత్రులు కొట్టు సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ తదితరులకు ఐరాల దేవస్థానం తరపున చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేశ్వర్లు, ఉద్యోగుల వేద పండితులు, అర్చకులు కృతజ్ఞతలు తెలిపారు. వారి కుటుంబ సభ్యులందరూ కూడా సుఖ సంతోషాలతో మరొక 2 సంవత్సరాలు స్వామివారి సేవ చేసుకునే భాగ్యం కల్పించినాడు. ఆయనకు ముందుగా మా యొక్క దేవస్థానం సిబ్బంది తరఫున అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ యొక్క పిఆర్సీ కూడా మా రాష్ట్ర ఉద్యోగులందరికీ కూడా పిఆర్సీ కూడా దేవాలయ ఉద్యోగులకు ఇచ్చి ఉన్నారు. అందుకు కూడా ఆయనందరికీ తెలుపుకుంటున్నాము. ఈ జీవోలు విడుదలకు సహకరించిన మన దేవాదాయ శాఖ మంత్రివర్యులు మరియు స్వరూపానంద స్వామి గారు మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మన శ్రీ కమిషనర్ గారు మరియు ఈ జీవోలను ఆమోదించిన కేబినెట్ మంత్రులందరికీ కూడా, అలాగే దేవాదాయ శాఖ సంఘ నాయకులందరికీ కూడా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం తరఫున స్వామివారి ఆశీస్సులు వాళ్ళందరికీ కూడా ఎన్నో కలిగి ఉండాలని కోరుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో దేవాదాయ శాఖకు అనేక మేళ్లు జరిగినాయి. అందుకు కృతజ్ఞతగా ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాము. ముఖ్యంగా ఎన్నో ఆలయాలను జీర్ణోద్ధరణ చేసి పునరుద్ధరించడం జరిగింది. ధూపదీప నైవేద్యాలకు డబ్బులు ఇస్తున్నారు. అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో రామాలయాలు, శివాలయాలు ఎన్నో నిర్మిస్తున్నారు. అవన్నీ కూడా ఇప్పుడు ప్రోగ్రెస్లో ఉన్నాయి. దేవాదాయ శాఖ ఆస్తులను పరిరక్షించడానికి చట్ట సవరణ చేసి వాటిని కూడాను అన్యాక్రాంతం కాకుండా ఎన్నో చర్యలు చేపట్టారు. అదేవిధంగా ఈ భూములన్నింటినీ కూడాను నిషేధిత భూముల జాబితాలో ఉండి ఎవరు కూడాను అమ్మకూడదు, కొనకూడదు అనే చట్టాలను కూడా తీసుకొని వచ్చారు. ఇటీవల ముఖ్యంగా అర్చకులకు వంశపారంపర్య హక్కులు కల్పించడమే కాకుండా వారు పేదలైనటువంటి బ్రాహ్మణులు చిన్న చిన్న దేవాలయాల్లో జరగకుండా వాళ్ళకు, ముఖ్యంగా వాళ్ళకు జీతాలు తక్కువ జీతాలతో ఉండే వాళ్ళకు 5,000 నుండి 10,000కు, 10,000 ఉండే వాళ్ళకు 15,000కు, 15,000 ఉండే వాళ్ళకి 20,000 ఇలా పెంచడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకు వంశపారంపర్య హక్కులతో పాటు ఇతర దేవాలయాల్లో, ముఖ్యంగా తక్కువ ఆదాయం వచ్చేటువంటి దేవాలయాల్లో రిటైర్మెంట్ దేవస్థానం కాణిపాకం ఈరోజు ఆంధ్రప్రదేశ్ దేవాలయ శాఖ ఉద్యోగులను, అర్చకులను అందరినీ వారి కుటుంబాలన్నీ కూడా సుఖ సంతోషాలతో ఉండి దేవాలయాల అభివృద్ధికి పాటుపడాలనే సదుద్దేశంతో అర్చకుల యొక్క వయోపరిమితిని రద్దు చేస్తూ అర్చకులకు వారి వల్ల అయినంత కాలం
వారికి శక్తి ఉన్నంతకాలం అర్చకత్వం చేసుకోవడానికి వీలు కల్పిస్తూ, మరియు మా సహచర ఉద్యోగులు అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగుల వలె 60 నుండి 62 సంవత్సరాల వరకు వయోపరిమితి పెంచుతూ ఈ ఉత్తర్వులు జారీ చేసినటువంటి శ్రీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, మరియు దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొట్టు సత్యనారాయణ గారికి, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ వారికి, కమిషనర్ వారికి, శారదాపీఠాధిపతి విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారికి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి అంత పెద్ద స్థాయికి తీసుకుని వెళ్ళినటువంటి జ్వాలాపురం శ్రీకాంత్ గారికి మా దేవస్థానం తరపున, అర్చకుల తరపున, వేద పండితుల తరపున, సహోద్యోగుల తరపున, అందరి తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్నటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే సహచర మంత్రివర్యులు కొట్టు సత్యనారాయణ గారికి, దేవాదాయ శాఖ ఉన్నత ఉద్యోగులందరికీ కూడాను కాణిపాక దేవస్థానం తరఫున ఆశీర్వచనాలు తెలియజేయడం జరుగుతున్నది. థ్యాంక్ యూ సీఎం సార్. అందరూ ఒకసారి చెప్పండి. ఓం గణేశాయ నమః. మన గౌరవనీయులు సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన దేవాదాయ శాఖకు సంబంధించిన అర్చకులకు, సిబ్బందికి, అందరికీ వాళ్ళ కుటుంబాల్లో సంతోషంగా ఉండాలని, వాళ్ళందరూ సంతోషంగా వచ్చే భక్తులకు మెరుగైన సేవ చేయాలని దృఢ సంకల్పంతో అందరికీ చాలా మంచి పనులు చేశారు. ఇది రిటైర్మెంట్ ఏజ్ 60 నుంచి 62 పెంచారు. అలాగే అర్చకులకు కూడా చిన్న దేవాలయంలో అర్చకులకి రిటైర్మెంట్ అనేది లేకుండా మన క్యాబినెట్లో బిల్ పాస్ చేసి అది తీసుకొచ్చారు. తర్వాత 5,000 రూపాయలు జీతం ఉంటే 10,000, 10,000 ఉంటే 15,000 అలా చేశారు. అలాగే ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హిందువులకు సంబంధించి హిందూ ధర్మాన్ని కాపాడడానికి, హిందువుల మనోభావాలు అంత మంచిగా ఉండడానికి ఎన్నో కార్యక్రమాలు దేవాదాయ శాఖ తరఫున చేశారు. వారు శ్రీవాణి ట్రస్ట్ ప్రారంభించి ఆ ట్రస్ట్ తరఫున ఎస్సీ, ఎస్టీ, బీసీ సంబంధించిన వాళ్ళకి ఎక్కడ గుడి కావాలని ఎక్కడ అడిగినా గుళ్ళు కట్టిస్తున్నారు. ఈ గుళ్ళు కట్టించడం వల్ల ఇంకా హిందువులు ఇంకా అధికమై మంచి దీనికి వస్తుందనేసి భావించారు. తర్వాత మన దీప నైవేద్యం స్కీమ్ కింద చిన్న గుళ్ళకి, స్తోమత లేని గుళ్ళకి 5,000 రూపాయలు నెలకు మంజూరు చేస్తున్నారు. ఇది కూడా చాలా మంచి పథకము. అలాగే మన CGF ఫండ్స్ ద్వారా ఆలయాల్ని జీర్ణోద్ధరణ చేసి పునరుద్ధరించి మరీ నిర్మించడం, ఎన్నో ఆలయాల్ని అలాగా చేశారు. అలాగే ఇంకా దేవాదాయ శాఖలో ఆస్తులు కాపాడడానికి కూడా జీవోలో నుంచి తాగుడు, మత్తు పదార్థాల వ్యసనం కుటుంబం విచ్ఛిన్నానికి, అనారోగ్యానికి, శాంతి భద్రతల సమస్యకు దారితీస్తుందని ఏలూరు జిల్లా కైకలూరు డాన్ బోస్కో నవజీవన్ భాగల భవన్ కోఆర్డినేటర్ టి లీలావతి, సామాజికవేత్త LS భాస్కర్ రావు అన్నారు. మండలపల్లి మండలం భైరవపట్నం జాతీయ రహదారి పక్కన 30 ఏళ్లుగా గూడురాలు వేసుకొని జీవిస్తున్న పిట్టలోలు, మందులోలు గూడురాల వద్ద మత్తు పదార్థాలు దుర్వినియోగం, బాల్య వివాహాలు, గృహహింస, ప్రభుత్వ పథకాలు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించామని అన్నారు. తాగుడు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండి జీవితాన్ని సరైన మార్గంలో తీర్చిదిద్దుకోవాలని వారికి హితవు పలికామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజా, సింధు, లక్కన్, నాగేశ్వర్, సుధాకర్, సౌందర్య, జిలేబీ, రమ్య తదితరులు పాల్గొన్నారు. పెట్లోళ్ళు అనేటువంటి ఇక్కడ ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? 30 ఇళ్ళు. దగ్గర ఒక ఇంట్లో 7, 8 మంది 10 మంది ఇక్కడ. మరి చాలా దుర్భరమైనటువంటి ఇటువంటి వసతులు లేని ఇళ్లలో, డేరాల్లో ఉండి జీవనం సాగిస్తున్నాయి. మరి వాళ్ళని చైతన్యం పరచడానికి డాన్ బోస్కో నవజీవన్ బాలభవనం వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ యొక్క చిన్నారులకి, ఈ యొక్క డేరాల్లో నివసించేటువంటి చిన్నారులకి మరి
ట్యూషన్ చెప్పడానికి ఇక్కడ వారి ఆధ్వర్యంలో ఒక టీచర్ని అక్కడ అపాయింట్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ ఎక్కువ వీళ్ళు చదువు చాలా తక్కువ ఉండి ఈ యొక్క చెడు వ్యసనాలలో కూడా కొంచెం లోనై ఉండటం వలన వాళ్ళని చైతన్యపరచడానికి డాన్ బాస్కో నవజీవన్ బాల భవన ఆధ్వర్యంలో కైకలూరు లీలావతి ఫెసిలిటేటర్ కోఆర్డినేటర్ లీలావతి గారు ఇక్కడ ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క అవగాహన కార్యక్రమంలో మరి పిల్లలు దుర్వ్యసనాలకి దూరిపోకుండా ఉండటం, చక్కని విద్య అందించాలని, మరి వాటి వల్ల నష్టాలు, గృహహింస మొదలగు విషయాలపైన మరి ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఏలూరు జిల్లా కన్వీనర్ భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాల గురించి, గృహహింస గురించి, అలాగే మత్తు పదార్థాలు ఎక్కువగా వాడడం వల్ల ఎలాంటి వాళ్ళకి నష్టాలు కలుగుతాయని వాటి గురించి అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. నవజీవన్ బాలభవన సంస్థ నుండి మేము రావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే వివిధ ప్రాంతాల నుంచి కూడా నక్కలోళ్ళు రావడం జరిగింది. ఆ నక్కలోళ్ళకి ఇక్కడ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. 35 సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండల కేంద్రంలో ఆర్యవైశ్య యువజన విభాగం అధ్యక్షుడు ఐటిక్యాల సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ మండల ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఆశ్రయం ట్రస్ట్ సౌజన్యంతో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ శిబిరానికి మంచి స్పందన లభించిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, ఆర్యవైశ్య మహాసభ యువజన విభాగం అధ్యక్షుడు ఇరుకుల రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి గంప శ్రీనివాస్, జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు ఐత రత్నాకర్, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కాచం నవీన్, మహిళా విభాగం అధ్యక్షురాలు హేమలత, సీనియర్ నాయకుడు బుద్ధ వెంకయ్య, మండల సంఘం అధ్యక్షుడు మడిపడిగ చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు కూకటూపు కొండలు, జిల్లా ఆర్యవైశ్య సంఘం జనరల్ సెక్రటరీ లింగం తదితరులు పాల్గొన్నారు. ఆశ్రయ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ఉచిత వైద్య శిబిరానికి సభాధ్యక్షులు సిద్దిపేట యువజన సంఘం అధ్యక్షులు రావికంటి చంద్రశేఖర్ గారు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యం వృద్ధురాలిని, అందులో వికలాంగురాలిని బలి తీసుకుంది. ప్రొద్దుటూరు 2 టౌన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ వెళ్లే మలుపు వద్ద శనివారం ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది. యాచక వృత్తి చేసుకుంటున్న భగత్ సింగ్ కాలనీలో 2వ వీధిలో నివసిస్తున్న వడ్ల వెంకట సుబ్బమ్మ శ్రీనివాస్ నగర్ మలుపు నుండి చేతి తోపోడు బండిలో వస్తుండగా కారు ఆమెను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మరణించింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన కారును, డ్రైవర్ను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చూపించాను అటెన్షన్ గ్రాప్ చేయడానికి. ఏమైతుంది ఆయమా మా నాయన పేరు నరసింహాచారి, మా తమ్ముని పేరు లక్ష్మీనరసయ్య, నా చెల్లెల పేరు లక్ష్మీనరసమ్మ. ముగ్గురు ఆడపిల్లలు, 2 ఆడపిల్లలు, 1 కొడుకు. 2 ఆడపిల్లలు. నా పేరు ఫాతిమా. ముందు పేరు ఫాతిమా. ఆచారికల్లమ్మా ఉండేది ఈడ ఓయమ్మరి కాలి, ఓయమ్మరి ఆంధ్రకేశ్వర రోడ్డు. ఎవరి దగ్గర ఎంత ఉంది? నా దగ్గరనే ఉంటారు సార్. నా దగ్గరనే అన్ని పట్ట అన్ని నేనే చూసుకునేదాన్ని. కూతురు దగ్గర ఉందా?
ఆమె పేరు వెంకట సుబ్బమ్మ అమ్మ. వయసు ఎంత? వయసు ఎన్ని సంవత్సరాలు ఉంటాయమ్మా? 80 జాచే ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తారు ఆమె కడపలో తిరిగింది, కడపలో కూడా యాక్సిడెంట్ అయింది. ఆమె మీకేమైతుంది? మా అమ్మయ్యా. మీ అమ్మనా? అమ్మనే అబద్ధం ఎందుకు చెప్పాలా? మీ పేరుమా? నా పేరు పార్వతి. ముందు మా అమ్మ పెట్టిన పేరు. నేను వాళ్ళ ఇంట్లో పోయినాక నేను మార్చుకున్నాను. ఇక బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.